శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్ గురుచరణారవిందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ బృహన్నల తమ యొక్క అజ్ఞాతవాస కాలము సంపూర్ణమైంది అనేటువంటి విషయం గ్రహించినటువంటి వాడై వెంటనే ఆ కౌరవులతో యుద్ధం చేయడానికి నేను ముందరకు వస్తానయ్యా, నువ్వు సారథ్యం చెయ్యి అని బృహన్నలకి ఆ ఉత్తర కుమారుడికి చెప్పాడు భయపడిపోతుంటే. అప్పుడు వెంటనే అక్కడ పాండవులు దాచినటువంటి ఆయుధాలు ఉన్నాయి, ఆ శమీవృక్షం పైకి వెళ్ళి ఆ ఆయుధాలన్నీ దింపు అన్నాడు. అనేప్పటికీ ఆ ఆయుధాలన్నీ దించేటప్పటికీ ఆ ఆయుధాలు చూసి వరుసగా అడిగాడు, ఈ ఆయుధాలు ఎవరివయ్యా, ఈ ధనుస్సు ఎవరిది, ఈ ధనుస్సు ఎవరిది, ఈ ధనుస్సు ఈ ఖడ్గం ఎవరిది అంటూ అక్కడ ఉండేటువంటి ఆయుధాలను ఒక్కొక్కటి చూసి ఆశ్చర్యపోయి అంతటి గొప్ప ఆయుధాలను చూసి విస్మయం చెందినటువంటి వాడే ఆ బృహన్నలను అడిగాడు. అడిగితే ఒక్కొక్క ఆయుధము ఎవరెవరిదో ఏమిటో, దాని యొక్క ప్రభావం ఏంటో ఎలాంటిదో అన్నీ కూడా వివరించాడు అర్జునుడు. అదంతా విన్న వెంటనే అప్పుడు మళ్ళీ ఉత్తర కుమారుడు అడిగాడు, అదేంటయ్యా పాపం ఆ పాండవులు మహాపరాక్రమవంతులని విన్నాను, కానీ వాళ్ళు జోదంలో రాజ్యాన్ని కోల్పోయి అడవుల పాలయ్యారు, తర్వాత వాళ్ళ యొక్క వృత్తాంతాలు కానీ వాళ్ళ మాటలు కానీ వినిపించట్లేదు, వాళ్ళు అసలు ఇప్పుడు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు అని అడిగాడు. అడిగితే అప్పుడు ఆ బృహన్నల వేషంలో ఉండేటువంటి అర్జునుడు యథార్థమైన విషయం చెప్పాడు. నేనేనయ్యా అర్జునుడిని, ఆ కంకుభట్టే మీ రాజ్యంలో మీ రాజుగారికి సలహాలు ఇస్తూ ఉన్న కంకుడు అనే పేరుతో ఉన్నవాడే ధర్మరాజు, వలవుడు అనేటువంటి పేరుతో వంటలు చేసి పెడుతున్నాడే ఆయనే భీమసేనుడు, అలాగే గ్రంథికుడిగా ఉన్నటువంటి గుర్రాల్ని చూస్తున్నాడే ఆయనే నకులుడు, అలాగే గోశాలకు అధ్యక్షుడిగా ఉన్నాడే తంతిపాలుడు అనే పేరుతో అతడే సహదేవుడు, శైలేంద్రే ద్రౌపది అని తెలియజేశాడు. తెలియజేసేప్పటికి ఒక్కసారి ఆశ్చర్యపోయాడు, ఇదేంటి ఇంతమంది పాండవులందరూ కూడా మనతో మన రాజ్యంలోనే ఉన్నారా అనేటువంటి ఒక ఆశ్చర్యం అతనికి వచ్చింది. కానీ ఇది వాస్తవమా అసత్యమా అనేటువంటి విషయంలో అతనికి ఆ సందేహం వచ్చింది. అప్పుడు వెంటనే అడిగాడు, అది కాదయా నువ్వు అర్జునుడిని అంటున్నావు, అర్జునుడికి గొప్పవి 10 పేర్లు ఉన్నాయి, ఆ 10 పేర్లు చెబితే నువ్వు అర్జునుడు అని నేను నమ్ముతాను అన్నాడు. అంటే ఆ 10 పేర్లు కూడా చెప్పాడు. అర్జున ఫాల్గునో జిష్ణు కిరీటి శ్వేతవాహన భీభత్సర్ విజయ కృష్ణ సవ్యసాచి ధనంజయ అని ఆ పేర్లు చెప్పాడు. చెప్పేటప్పటికీ అసలు ఆ పేర్లు ఎలా వచ్చాయి, ఆ పేర్లు రావడానికి తగిన కారణాలు ఉన్నాయి, ఆ కారణాలన్నీ కూడా నాకు తెలుసు, అవి నువ్వు చెప్పగలిగితే కనుక అప్పుడు నువ్వు అర్జునుడు అని నేను నమ్మగలను అని అన్నాడు. అంటే అప్పుడు అర్జునుడు చెప్తున్నాడు, సర్వాన్ జనపదాన్ జిత్వా విత్తమాదాయ కేవలం మధ్యే ధనస్య తిష్ఠామి తేనాహుర్మాం ధనంజయం. ఆ ధర్మరాజు పట్టాభిషేకం జరిగిన తర్వాత రాజసూయ యాగం చేద్దామనుకున్నప్పుడు దిక్కులన్నీ కూడా జయించి అనేకములైనటువంటి రాజుల్ని జయించి అనేకములైనటువంటి ధనరాశులన్నీ తీసుకొచ్చి ఆయనకి పాదాల దగ్గర పోసేటప్పటికీ ఆ దేశాలన్నీ జయించి ధనాన్ని పన్నుగా స్వీకరించి ఆ ధనం మధ్యలోనే ఆయన అలా ఉండేటప్పటికీ వెంటనే ఆయన్ని చూసి ఆ ధర్మరాజు అన్నట్ట ధనంజయ అన్నట్ట, ఎందుకంటే అపరిమితమైనటువంటి ధనరాశుల్ని తీసుకొచ్చాడు. ఆ ధనం మధ్యలో ఆ అర్జునుడు మహాతేజస్శాలి వెలిగిపోతున్నాడు, అందువలన ఆయన్ని ధనంజయుడు అని అన్నారు. అభిప్రయామి సంగ్రామే యదహం యుద్ధ దుర్మదాన్ నా జిత్వా వినివర్తామి తేనమాం విజయం విదుహు. అంతేకాదు యుద్ధోన్మత్తులైనటువంటి శత్రువుల్ని ఎదుర్కోవడానికి వెళ్ళినటువంటి ఆ అర్జునుడు ఎప్పుడూ అపజయం పొందలే, వాళ్ళని జయించకుండా ఎప్పుడూ తిరిగి రాలేదు. అందువలన వీరులందరూ కూడా అతన్ని విజయుడు అంటారు, ఎందుకంటే ఎప్పుడూ యుద్ధంలో ఓటమి అనేటువంటిది ఎరగనటువంటి వాడు అర్జునుడు, అందువలన అతనికి విజయుడు అని పేరు వచ్చింది. శ్వేతాః
కాంచన సంనాహాః రథే యుజ్యంతి మేహయాః సంగ్రామే యుజ్యమానస్య తేనాహం శ్వేతవాహనః. అలాగే యుద్ధానికి సిద్ధమయ్యేటప్పుడు తాను వెళ్ళేటువంటి ఆ రథానికి బంగారు కవచాలతో తెల్లటి గుర్రాలు కట్టబడతాయి. ఆ తెల్లటి గుర్రాలు లాగబడేటువంటి రథం మీద ఆ విజయుడైనటువంటి అర్జునుడు వెళ్తాడు యుద్ధానికి. అందువల్లనే ఆయన్ని శ్వేతవాహనుడు అన్నారు. ఉత్తరాభ్యాం ఫల్గునీభ్యాం నక్షత్రాభ్యామహం దివా జాతో హిమవత పృష్ఠే తేన మాం ఫాల్గునం విదుః. అంతేకాకుండా హిమాలయ శిఖరం మీద ఉత్తర ఫల్గుని నక్షత్రం రోజున పగటి వేళ పుట్టేడితడు. అందువలన ఆ ఉత్తర ఫల్గుని నక్షత్రం రోజున పుట్టాడు కాబట్టి, పగటి వేళ పుట్టాడు కాబట్టి హిమాలయ శిఖరం అంతా కూడా తెల్లగా ఉండేటువంటి అవి. అందువలన అతన్ని ఫాల్గునుడు అంటారు. ఎందుకంటే ఈ ఉత్తర ఫల్గుని అనేటువంటిది చాలా గొప్ప నక్షత్రం. అది ఆ ఉత్తర ఫల్గుని యొక్క విశిష్టమైనటువంటి కాలంలో పుట్టాడు కాబట్టి ఈయనకి ఫల్గునుడు అనేటువంటి పేరు వచ్చింది. పురా శక్రేణ మే దత్తం యుజ్యతో దానవర్షభైః కిరీటం మూర్ధ్ని సూర్యాభం తేనాహుర్మాం కిరీటినం. అలాగే దేవేంద్రుడికి సహాయం చేయడం కోసమని రాక్షస వీరులతోటి తలపడ్డాడు. అనేక మంది రాక్షసుల్ని సంహరించాడు. ఆ రాక్షసులందరినీ సంహరించి దేవతలకి సహాయం చేసినప్పుడు ఆ ఇంద్రుడు మెచ్చినటువంటి వాడై ఈ అర్జునుడిని తీసుకెళ్ళి తన యొక్క సింహాసనం మీద పక్కనే కూర్చుని సూర్యకాంతిని విరజిమ్మేటువంటి ఒక గొప్ప కిరీటాన్ని ఇంద్రుడు నా తలమి పెట్టాడయ్యా. అందువల్ల నన్ను కిరీటి అంటారు. నకుర్యాం కర్మభీభత్సం యుజ్యమానః కథంచన తేన దేవ మనుష్యేషు భీభత్సురితి విశ్రుతః. యుద్ధం చేసేటువంటి సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ యావగింపు కలిగేటువంటి పని చెయ్యడు. అందువలన అతని యుద్ధం చూస్తేనే భయం కూడా కలుగుతుంది. అతను చూసేటప్పటికీ యుద్ధంలో అరివీర భయంకరుడిగా ఉంటాడు. అల్లా ఉన్నటువంటి వాడు కాబట్టి దేవమానవులందరిలోకి కూడా అంత భయంకరంగా యుద్ధం చేయగలిగినటువంటి వాడు. అంతేకాకుండా యావగింపు కలిగేటువంటి పని ఏదీ చేయడు. అసహ్యం కలిగే విధంగా ఉండడు, కానీ పరాక్రమంతో భయాన్ని కలిగిస్తాడు. అందువలన అతన్ని భీభత్సుడు అని ప్రసిద్ధి పొందాడు. ఉభౌ మే దక్షిణౌ పాణి గాంధీవస్య వికర్షణే తేన దేవ మనుష్యేషు సవ్యసాచీతి మాం విదుః. ఈ గాంధీవాన్ని ఎక్కుపెట్టడానికి కుడి ఎడమ చేతులు రెండూ సమర్థత కలిగి ఉన్నాయి. సాధారణంగా రెండు చేతులు ఉపయోగించేటువంటి వాళ్ళు అయినప్పటికీ కూడా కుడి చేతికి ఉండేటువంటి వీలు ఎడమ చేతికి ఉండదు. రెండు సమానంగా ఉండడం అనేటువంటిది జరగదు. అంటే ఏంటి, ఏదైనా పని చేసేటప్పుడు అలా కాకుండా ఈ బాణాలను వేయడంలో కానీ ధనుస్సుని ఎక్కుపెట్టడంలో కానీ ఈ రెండు చేతులతోటి సమానమైనటువంటి సమర్థత కలిగినటువంటి వాడు ఒక్క అర్జునుడే. అందుకని ఆయన్ని సవ్యసాచి అన్నారు. దేవమానవుల్లో అటువంటి వాళ్ళు ఇంకొకళ్ళు లేరు. పృథివ్యాం చతురంతాయాం వర్ణో మే దుర్లభస్సమః కరోమి కర్మ శుక్లం చ తస్మాన్ మామర్జునం విదుః. అలాగే సముద్రం దాకా విస్తరించి ఉన్నటువంటి భూమండలం అంతా కూడా, ఈ భూమండలంలో ఎవ్వరికీ కూడా అర్జునుడికి ఉన్నటువంటి శరీర కాంతి ఎవరికి లేదుట. అందరి పట్ల సమభావంతో ఈయన ఉంటాడు. పరిశుద్ధమైనటువంటి పనినే చేస్తూ ఉంటాడు. అందువలన ఇతన్ని అందరూ కూడా ఏమన్నారంటే అర్జునుడు అని అన్నారు. అహం దురాపో దుర్ధర్షః దమనః పాకశాసని తేన దేవ మనుష్యేషు జిష్ణున్నామాస్మి విశ్రుతః. అలాగే ఆ అర్జునుడిని పట్టుకోవడం కానీ ఆ అర్జునుడిని ఓడించడం కానీ ఎవరి వల్ల అవ్వదు. ఇంద్రుడికి కొడుకునైనటువంటి నేను శత్రువుల్ని అణచి విజయాన్ని పొందేటువంటి వీరుణ్ణి కాబట్టి ఈ దేవమానవుల్లో ఎవరు కూడా నన్ను జయించేటువంటి వాళ్ళు లేరు కాబట్టి నన్ను జిష్ణువు అన్నారయ్యా. జిష్ణువుగా నేను ప్రసిద్ధిని పొందాను.
కృష్ణ ఇత్యేవ దశమం నామ చక్రే పితామమ కృష్ణావదాతస్య తత ప్రియత్వాద్ బాలకస్య వై. నల్లగా మెరుస్తున్నటువంటి దేహకాంతితో పుట్టాను నేను. పశుతనంతో మనస్సుని ఆకట్టుకునేటువంటి రీతితో ఉండడం చేత నా తండ్రి నా యొక్క శరీరపు వర్ణాన్ని కూడా చూసి అది బాగా ఆకర్షించేటువంటి విధంగా ఉండడం చూసి కృష్ణ అని పేరు పెట్టాడు. అది నా 10వ పేరయ్యా అని ఆ పేర్లు రావడానికి కలిగినటువంటి వాటి యొక్క సార్థకతని అట్లాగే వాటికి కారణాలని కూడా అర్జునుడు తెలియజేశాడు. తతస్స పార్థం వైరాటి అభ్యవాదయదంతికా అహం భూమింజయో నామ నామ్నాహమపి చోత్తర. వెంటనే ఆ విరాటరాజు కుమారుడు ఈయన అర్జునుడు అనేటువంటి విషయంలో నిశ్చయ జ్ఞానం కలిగింది. ఎప్పుడైతే అలా నిశ్చయ జ్ఞానం కలిగిందో వెంటనే సాష్టాంగ నమస్కారం చేశాడు. మహానుభావా, నేను భూమింజయుడు అనేటువంటి పేరు కలిగినటువంటి వాడిని, ఉత్తరుడుగా పిలువబడేటువంటి వాడిని అని తన పేరు చెప్పుకొని తన గోత్రం చెప్పుకొని ఆయనకి చతుస్సాగర పర్యంతం అని తెలియజేస్తూ అభివాదం చేశాడు. దిష్ట్యా త్వాం పార్థ పశ్యామి స్వాగతం తే ధనంజయ లోహితాక్ష మహాబాహో నాగరాజకరోపమా. ఓ కుంతి కుమారా, ఇవాళ నా పంట పండిందయ్యా. పూర్వజన్మలో ఏం సుకృతం చేసుకున్నానో తెలియదు, కానీ నా భాగ్యవశం చేత నేను చూడగలుగుతున్నాను. అసలు ఓ ధనంజయ, నీకు స్వాగతమయ్యా. నీ కళ్ళు ఎర్రగా ఉన్నాయి, నీ బాహువులు గజరాజు తొండంలా పొడుగ్గా ఉన్నాయి. యదజ్ఞానాదవోచం త్వాం క్షంతుమర్హసి తన్మమ యతస్త్వయా కృతం పూర్వం చిత్రం కర్మ సుదుష్కరం అతో భయం వ్యతీతం మే ప్రీతిశ్చ పరమాత్వయి. ఇప్పుడు నా భయం అంతా పోయిందయ్యా. ఇంకా నేను తెలియనితనం చేత అజ్ఞానంతో నీతోటేదో మామూలుగా మాట్లాడాను. నా మాటలకు మన్నించు. పూర్వం నువ్వు చేసినటువంటి అసాధ్యమైనటువంటి అద్భుతమైనటువంటి పనుల వలన నా భయం అంతా కూడా తొలగిపోయిందయ్యా. నీ పట్ల ఎంతో గొప్పదైనటువంటి ప్రేమ ఏర్పడింది నాకు. దాసోహం తే భవిష్యామి పశ్యమామనుకంపయా యా ప్రతిజ్ఞా కృతా పూర్వం తవ సారథ్య కర్మణి మనస్వాస్థ్యం చ మే జాతం భాగ్యం చ మే మహత్. నేను నీ దాసుళ్ళు అవుతున్నానయ్యా. నన్ను నువ్వు దయతో చూడు. నీ సారథ్యం చెయ్యడానికి మాట ఇచ్చినటువంటి నా మనసు ఇప్పుడు చాలా కుదుటపడింది. నీకు సారథ్యం చేసేటువంటి ఒక మహాభాగ్యం నాకు కలిగింది. అందువలన ఇంతటి గొప్ప అదృష్టం నాకు కలగడం అనేటువంటిదే నాకు చాలా ఆనందంగా ఉందయ్యా అని చెప్పాడు. ఇది శ్రీమన్ మహాభారతే విరాట పర్వణి గోహరణ పర్వణి ఉత్తర గోగ్రహే అర్జున పరిచయే 44 ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో విరాట పర్వంలో గోహరణ పర్వం అనే ఉపపర్వంలో ఉత్తర గోగ్రహణం అనేటువంటి దాంట్లో అర్జున పరిచయం అనేటువంటి 44వ అధ్యాయం పూర్తయింది. 45వ అధ్యాయంలోకి మనం ప్రవేశించాం. అప్పుడు ఉత్తర కుమారుడు ఇంకా అంటున్నాడు, ఆస్థాయ రుచిరం వీర రథం సారథినామయ కథమం యాస్యసేనీకం ముక్తో యాస్యామ్యహం త్వయా. ఓ వీరుడా, నువ్వు ఈ సుందరమైనటువంటి రథాన్ని అధిరోహించవయ్యా, నేను నీకు సారథ్యం చేస్తాను. ఏ సేన వైపు వెళ్ళదలిచేవో సారథినైనటువంటి నాతో చెప్పు, ఎక్కడికి తీసుకెళ్లాలో చెప్పు, నీతో కలిసి నేను ఆ వైపే ప్రయాణం చేస్తాను అన్నాడు. అంటే అప్పుడు అర్జునుడు అన్నాడు, ప్రీతోస్మి పురుష వ్యాఘ్ర నభయం విద్యతే తవ సర్వాన్నుదామి తే శత్రూన్ రణే రణ విశారదా. ఓ ఉత్తర కుమార రాజకుమార, నీకేం భయం లేదయ్యా. నువ్వు భయం పోయింది అని చెప్పినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. యుద్ధంలో నీ శత్రువులందరినీ కూడా నేను పారద్రోలుతాను, నీకు ఇంకేమీ భయం అక్కర్లేదన్నాడు. స్వస్థో భవ మహాబాహో పశ్చిమాం శత్రుభిः సహ యుజ్యమానం వ్యమర్దేస్మిన్ కుర్బాణం భైరవం మహత్. నువ్వు ఇంక నిశ్చింతంగా ఉండు. యుద్ధరంగంలో భయంకరమైనటువంటి పరాక్రమాన్ని చూపుతూ శత్రువులతో తలపడేటువంటి నన్ను చూడు, నా యొక్క పరాక్రమాన్ని చూడు, నేను ఏ విధంగా విజృంభిస్తానో చూడు అన్నాడు. ఏతాన్ సర్వానుపాసంగాన్ క్షిప్రం బధ్నీహి మే రథే ఏకంచాహర నిస్త్రింసం జాతరూప పరిష్కృతం. నా రథంలో ఈ అమ్ముల పొదులన్నింటినీ వెంటనే కట్టు,
అలాగే ఆ బంగారు పిడి కలిగినటువంటి కత్తిని కూడా ఒకదాన్ని తీసుకురా అని చెప్పాడు. ఈ ఆయుధాలన్నీ కూడా ఈ రథంలో పెట్టన్నాడు. అర్జునస్య వచశ్రుత్వా త్వరావానుత్తరస్తదా అర్జునస్య ఆయుధాన్ గృహ్య శీఘ్రేణ అవతరత్తతః. వెంటనే అర్జునుడి మాటలు విన్నాడు ఉత్తరుడు. తొందరగా ఆయుధాలన్నీ తీసుకొచ్చి ఆ వెంటనే ఆ చెట్టు దిగి ఆ ఆయుధాలన్నీ కూడా రథంలో పెట్టాడు. అప్పుడు అర్జునుడు చెబుతున్నాడు, అహం వై కురుభిర్యోత్స్యామి అవజేష్యామి తే పశూన్. ఆ కరువులతో యుద్ధం నేను చేస్తాను, నీకేం బెంగళ. నీ పశువులన్నీ, నీ గోధనాన్ని అంతటిని కూడా జయించేస్తాను. సంకల్పపక్ష విక్షేపం బాహుప్రాకారతోరణం త్రిదండతూణ సంబాధం అనేక ధ్వజ సంకులం జాక్షేపణం క్రోధకృతం నేమీ నినదదుందుభి నగరంతే మయా గుప్తం రథోపస్థం భవిష్యతి. నా చేత రక్షింపబడినటువంటి ఈ రథం పైభాగమే నీకు ఒక నగరం అవుతుందయ్యా. చక్కగా ఈ రథచక్రాదులను దృఢంగా అమర్చడమే నగర వీధుల్లో ఇళ్ళు విస్తరించడం అవుతుంది. నా బాహువులే ప్రాకారపు రథ ద్వారాలవుతాయి, ద్వారాలవుతాయి. రథాలు, ఏనుగులు, గుర్రాల ఆయుధ సామగ్రి మరెవ్వరికీ లేనటువంటి ఈ వానర ధ్వజమే అనేక ధ్వజ పతాకాలతో నిండడం, అల్లెతాటి మోతే నగరాల్లో కలహాదులు, చక్రాల అంచుల మోత ఢక్కానాదము, ఇటువంటి నగరం నిన్ను రక్షిస్తుంది అన్నాడు. ఇదే విరాట నగరం అనుకోవాలి. నీకేమీ బెంగలేదు, వెంటనే మనం యుద్ధానికి వెళ్దామని. అధిష్ఠితో మయా సంఖ్యే రథో గాండీవధన్మిన అజేయ శత్రు సైన్యానం వైరాటే వ్యేతుతే భయం. ఈ గాంధీవ ధనుసుతో యుద్ధరంగంలో నేను రథం మీద ఉన్నాను. శత్రుసేనలకు నన్ను జయించడం అనేటువంటిది కాని పని, అందువల్ల నీకేమీ భయం అక్కర్లేదు అన్నాడు. అంటే అప్పుడు ఉత్తరుడు అన్నాడు, బిభేమి నాహం ఏతేషాం జానామి త్వాం స్థిరం యుధి కేశవేనాపి సంగ్రామే సాక్షాత్ ఇంద్రేణ వాసమం. ఇప్పుడు నాకు అసలు భయం ఏం లేదయ్యా, నువ్వు అర్జునుడు అని తెలిసిన తర్వాత ఇంకా నాకు భయం ఏంటి? యుద్ధభూమిలో కృష్ణుడితో యుద్ధం చేయాలన్నా, ఇంద్రుడితో యుద్ధం చేయాలన్నా నువ్వు ఉండగా నాకు భయం ఏం లేదు. ఇంకా నువ్వు యుద్ధానికి సిద్ధమయ్యావు, అందువల్ల నేను ఈ సేనలకి కానీ వీళ్ళకి కానీ ఎవ్వరికీ నేను భయపడడం లేదన్నాడు. ఇదంతు చింతయన్నేవం పరిముహ్యామి కేవలం నిశ్చయం చాపి దుర్మేధా నగచ్చామి కథంచన. ఇది ఆలోచిస్తూనే నేను భ్రాంతికి లోనవుతున్నాను, బుద్ధి చాలక ఏ విధంగానూ ఒక నిశ్చయానికి రాలేకపోతున్నాను. ఏవం యుక్తాంగరూపస్య లక్షణై సూచితస్య చ కేన కర్మ విపాకేన క్లీబత్వమిదమాగతం. తగిన అవయవాలు, ఆకారము కలిగి మంచి శుభలక్షణాలు కలిగినటువంటి నీకు ఏ కర్మవశాత్తు ఇటువంటి నపుంసకత్వం ఏర్పడిందయ్యా? అదొక్కటే నా ఆలోచనలో అనేకములైనటువంటి సందేహాల్ని కలిగిస్తోంది, అంతకు మించి ఏమీ లేదయ్యా. మన్యే త్వాం క్లీబవేషేణ చరంతం శూలపాణినం గంధర్వరాజ ప్రతిమం దేవం వాపి శతక్రతుం. నిన్ను నపుంసక వేషంలో తిరిగేటువంటి శూలధారి అయినటువంటి శివుడువను, గంధర్వరాజు వంటి వాడువను, సాక్షాత్ దేవేంద్రుడు అను నేను భావిస్తున్నానయ్యా. అంతకు మించి నాకు ఏ విధమైనటువంటి సందేహము లేదు అని ఆ ఉత్తర కుమారుడు అర్జునుడితో చెప్పాడు. అప్పుడు అర్జునుడు తనకి క్లీబత్వం రావడానికి కలిగినటువంటి కారణాలన్నీ కూడా ఆ ఉత్తరుడికి తెలియజేస్తాడు ఇక పైన అని తెలియజేస్తూ స్వస్తి.